ఆల్మట్టి జూరాల నుంచి నెట్టింపాడు భీమా కోయిల్ సాగర్ కు ప్రణాళిక ప్రకారం నీటి పంపిణీ కొనసాగుతుందని మంత్రి జూపల్లి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు నీళ్లు ఇవ్వడం లేదన్న బీఆర్ఎస్ ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ రాజకీయ హంగామా చేస్తుందని పేర్కొన్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని వెల్లడించారు. ఈ ఎల్నినో అనేది దీని ప్రభావం ఇప్పుడు వాటర్ వచ్చింది. సో ఎల్నినో ప్రభావం అనేది కంటిన్యూ అయితే సో జాగ్రత్తలు తీసుకోవాలంటే డ్రింకింగ్ వాటర్ కూడా మళ్ళీ 2027 జూన్ వరకు కూడా తాగునీటి అవసరం కోసం నేను మనం పాలపూర్ బిడ్డ అల్లుడు కలిసి పాలపూర్ రైతుల నీళ్ళు ఇస్తలేని మాట్లాడితే ఇంత లంగా మాటలు దొంగ మాటలు మాట్లాడితే ఎట్లది? మీకు అసలు మీకు వీటి పైన ఈ ప్రాజెక్టుల పైన మీకు మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. 10 సంవత్సరాల మళ్ళీ కేసీఆర్ కు కొడుకుయమంటాడు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి లక్షలాది మంది చెప్తారు, నాటాకు ముట్టడిస్తారట. ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుల మాయ మాటలకు మోసపోవద్దు. దగులుబాజీ, తప్పుడు ప్రచారం. పాలమూరు అల్లుడు అన్నారు ఉత్తమ్ కుమార్, అట్లాగే పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ఇద్దరు ఆధ్వర్యంలోనే పాలమూరు రంగాన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తాం. లక్ష రూపాయల గట్టుబడి నీళ్ళు ఇస్తాం.